హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్సెల్ తెలుగు వీడియోస్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక కాన్సెప్ట్లోకి వచ్చినట్లయితే ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీక్వెల్ కమాండ్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. సీక్వెల్లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. అందులో వచ్చేసి 5 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, సెకండ్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, అలాగే థర్డ్ వన్ వచ్చేసి డేటా క్వైరీ లాంగ్వేజ్, ఫోర్త్ వన్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అండ్ ఫైనల్ వన్ ఫిఫ్త్ వన్ వచ్చేసి డేటా కంట్రోల్ లాంగ్వేజ్. సో డిబిఎంఎస్లో సీక్వెల్లో కమాండ్స్ని ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లో మోస్ట్లీ ఒక ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా మోడిఫై చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, ఈ విధంగా డిస్కస్ చేస్తాము. ఇందులో వచ్చేసి 5 కమాండ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి క్రియేట్, తర్వాత ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్ అండ్ రీనేమ్. ఇవి టోటల్గా ఈ డీడీఎల్లో 5 కమాండ్స్ ఉంటాయి. క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్ అండ్ రీనేమ్. ఇప్పుడు ఒక్కొక్క కమాండ్ గురించి డిస్కస్ చేస్తూ ప్రాక్టికల్గా చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవడానికి, అది టేబుల్ కావచ్చు, అలాగే ఒక వ్యూ, స్టోర్డ్ ప్రొసీజర్, ఫంక్షన్ ఏది క్రియేట్ చేయాలన్నా సరే క్రియేట్ అనే కమాండ్ యూజ్ చేస్తాము. అలాగే ఆల్టర్ వచ్చేసి మాడిఫై చేయడానికి, ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ ఏదైనా సరే మాడిఫై చేయాలనుకుంటే ఆల్టర్ అనే కమాండ్ను యూజ్ చేస్తాము. నెక్స్ట్ రీనేమ్ అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ నేమ్ చేయించాలన్నా, అంటే టేబుల్ నేమ్ కావచ్చు, లేదంటే ఒక కాలం నేమ్ చేయించాలన్నా, వ్యూ నేమ్ చేయించాలన్నా, ఏదైనా రీనేమ్ చేయాలనుకుంటే రీనేమ్ అనే కమాండ్ యూజ్ చేస్తాము. తర్వాత డ్రాప్, ట్రంకేట్ అని చెప్పేసి 2 కమాండ్స్ ఉంటాయి. ట్రంకేట్ అంటే టేబుల్లో ఉండే కంప్లీట్ డేటాను డిలీట్ చేస్తుంది, ఒక ఆబ్జెక్ట్లో ఉండే డేటా మొత్తాన్ని డిలీట్ చేస్తుంది. అదే డ్రాప్ అంటే డేటాతో పాటుగా ఆ ఆబ్జెక్ట్ మొత్తాన్ని డిలీట్ చేస్తుంది. అది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు చూద్దాము. ఒకవేళ ట్రంకేట్ అని చేస్తే ఈ టేబుల్లో వచ్చేసి ఈ రికార్డ్స్, రోస్, ఆ డేటా మొత్తం డిలీట్ అవుతుంది. కానీ టేబుల్ స్ట్రక్చర్, టేబుల్, కాలమ్స్ అలానే ఉంటుంది. అలాగే ఒకవేళ మనం డ్రాప్ యూస్ చేస్తే కంప్లీట్గా డేటాతో పాటుగా కాలమ్స్, టేబుల్ స్ట్రక్చర్ కంప్లీట్గా డిలీట్ అవుతుంది ఈ విధంగా. సో ట్రంకేట్ అంటే ఓన్లీ డేటా, రికార్డ్స్ మాత్రమే డిలీట్ అవుతుంది. అలాగే డ్రాప్ అంటే కంప్లీట్గా ఆబ్జెక్ట్ డిలీట్ అవుతుంది. సో అప్పుడు మనం డేటాను కూడా చూడలేము. తర్వాత నెక్స్ట్ వన్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, వాటిని డిఎంఎల్ అంటాం. ఇందులో వచ్చేసి ఇన్సర్ట్, అప్డేట్, అలాగే డిలీట్ అని 3 కమాండ్స్ ఉంటాయి. ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. ఇన్సర్ట్ అంటే మనము రికార్డ్స్, డేటాను ఏదైనా ఆబ్జెక్ట్లోకి ఇన్సర్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. అలాగే అప్డేట్ అంటే ఎగ్జిస్టింగ్ డేటాను మోడిఫై చేసుకోవడానికి. డిలీట్ అంటే డేటాను డిలీట్ చేసుకోవడానికి ఒక ఆబ్జెక్ట్లో. సో ఇది కంప్లీట్గా డేటా పైన వర్క్ చేస్తాము. డిడిఎల్ వచ్చేసి టేబుల్ స్ట్రక్చర్, కాలమ్స్ పైన వర్క్ చేస్తాము. అలాగే ఈ డిఎంఎల్ వచ్చేసి డేటా పైన. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి డిక్యూఎల్, డేటా క్వైరీ లాంగ్వేజ్. ఇందులో వచ్చేసి సెలెక్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ కమాండ్. మనము ఎక్కువగా యూజ్ చేసేది సెలెక్ట్ కమాండ్. ఎందుకంటే డేటాను ఒకేసారి ఇన్సర్ట్ చేస్తాం, ఒకేసారి డిలీట్ చేస్తాం, కావాల్సినప్పుడు మాడిఫై, అప్డేట్ చేస్తాము. కానీ మనం రెగ్యులర్గా డేటాను రిట్రీవ్ చేస్తాం. మనకు కావాల్సినప్పుడు డేటాను చూసుకోవడానికి సెలెక్ట్ అనే కమాండ్ యూజ్ చేసి క్వైరీ రాస్తాము. మనకు కావాల్సిన డేటాను, రోస్, కాలమ్స్, కండిషన్స్ పాస్ చేసి పర్టికులర్ డేటాను మాత్రమే రిట్రీవ్ చేసుకోవడానికి సెలెక్ట్ అనే కమాండ్ని యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి మనము డేటాను క్వైరీ చేసుకోవడానికి. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ట్రాన్సాక్షన్ ఈజ్ అ లాజికల్ యూనిట్ ఆఫ్ వర్క్. ఇందులో వచ్చేసి కమిట్, రోల్ బ్యాక్, అలాగే సేవ్ పాయింట్ అని చెప్పేసి 3 కమాండ్స్ ఉంటాయి. కమిట్ అంటే జస్ట్ లైక్ సేవ్ లాగా అనమాట. రోల్ బ్యాక్ అంటే అండో, అంటే ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు అవి పర్మనెంట్గా డేటాబేస్లో స్టోర్ అవ్వడానికి కమిట్ యూజ్ చేస్తాము. రోల్ బ్యాక్ అంటే అండో, అంటే ఇన్ కేస్ మీరు పొరపాటున లేకపోతే ఏదైనా రికార్డ్స్ డిలీట్ చేసిన ప్రీవియస్ ట్రాన్సాక్షన్ మళ్ళీ బ్యాక్ రావాలనుకుంటే రోల్ బ్యాక్ యూజ్ చేస్తాము. తర్వాత సేవ్ పాయింట్ అంటే ఈ కమాండ్ యూజ్ చేసి ట్రాన్సాక్షన్స్ని సేవ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకు కావాల్సిన ట్రాన్సాక్షన్ మాత్రమే రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. ఎంటైర్ అన్ని ట్రాన్సాక్షన్స్ని రోల్ బ్యాక్ చేయకుండా పర్టికులర్ ఒక ట్రాన్సాక్షన్ మాత్రమే రోల్ బ్యాక్ చేసుకోవచ్చు ఈ సేవ్ పాయింట్ యూజ్ చేసి. అండ్ లాస్ట్ వన్ ఫిఫ్త్ వన్ వచ్చేసి డేటా కంట్రోల్ లాంగ్వేజ్. ఇందులో వచ్చేసి గ్రాంట్, అలాగే రివోక్ అండ్ డినీ అని చెప్పేసి 3 కమాండ్స్ ఉంటాయి. జనరల్గా ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ వేరే యూజర్ క్రియేట్ చేస్తారు, వాళ్ళు క్రియేట్ చేసి ఇంకో వేరే యూజర్కి పర్మిషన్ ఇచ్చేస్తారు. అంటే పర్మిషన్ ఇవ్వడానికి, రిమూవ్ చేసుకోవడానికి దీని గురించి ఈ డేటా కంట్రోల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం.
అందులో ఫస్ట్ వన్ గ్రాంట్ వచ్చేసి టు ప్రొవైడ్ ద పర్మిషన్, అలాగే రివోక్ వచ్చేసి పర్మిషన్ రిమూవ్ చేసుకోవడానికి, డినే అంటే డినేస్ అ పర్మిషన్ టు ఎ ప్రిన్సిపల్. సో ఈ 3 కమాండ్స్ ఉంటాయి డేటా కంట్రోల్ లాంగ్వేజ్లో వచ్చేసి. ఇవి వచ్చేసి టోటల్గా సీక్వెల్లో ఉండే కమాండ్స్: డేటా డెఫినేషన్, డేటా మ్యానిపులేషన్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్, డేటా క్వైరీ లాంగ్వేజ్, అలాగే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే ఎక్సెల్ తెలుగు వీడియోస్ అని చెప్పేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. అలాగే నెక్స్ట్ పార్ట్ గురించి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.